కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రామకృష్ణ పరమహంస గారి లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్తాను. ఆయన కలకత్తాలో ఉండి ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉపన్యాసం చెప్తూ ఉండేవాడు. ఆయన ఇంటికి ప్రతిరోజు 100 మంది వచ్చేవాళ్ళు. అయితే గంగా నది గట్టున అవతల వైపు అతను ఒక సిద్ధిని సాధించి గంగా నది పైన నడిచేవాడు అన్నమాట. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి గంగా నదిపై నడిచేవాడు ఆ సిద్ధ పురుషుడు. అప్పుడు ఆయన చూడటానికి చాలామంది వెళుతూ ఉండేవాళ్ళు. ఈయన రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి 100 మంది రావడం రోజు గమనిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర క్రమంగా జనాలు చూసిన వాళ్ళు నీళ్ళ మీద నడుచుకుంటూ ఈ గట్టి నుంచి ఆ గట్టికి వెళ్ళటం అనేది బాగా అందరు చూసి కొద్ది రోజులు అవ్వగానే 1000 మంది వచ్చేవాళ్ళు. తర్వాత వారం రోజులు అవ్వగానే 900 మంది వచ్చేవాళ్ళు. అలా ఒక సంవత్సరం అవ్వగానే ఆయన దగ్గరికి 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే రోజు చూసేశారు, ఇంకేముందిలే అని చెప్పి తగ్గుతూ ఉండేవాళ్ళు అనమాట జనాలు. కానీ రామకృష్ణ పరమహంస గారి ఇంటికి ప్రతిరోజు 100 మంది కంపల్సరీగా వచ్చేవాళ్ళు. ఇదేంటి, నేను ఇంత పెద్ద సిద్ధి పొందినా కూడా నా దగ్గరికి రావడం తగ్గిపోయారు జనాలు, ఆయన ఏం సిద్ధి ఉంది ఏముందో ఏమో, ఎప్పుడు ఆయన దగ్గర 100 మంది వస్తున్నారని చెప్పి ఆయనకు ఆలోచన వేసి ఒకసారి ఎందుకైనా మంచిది ఆయన కలుద్దామని చెప్పి రామకృష్ణ పరమహంస ఇంటికి సిద్ధపురుషుడు వెళ్తాడు. సిద్ధపురుషుడు వెళ్ళినప్పుడు ఆయన రాగానే రామకృష్ణ పరమహంస గారు ఆయన చూసి, ఎందుకయ్యా పావలా ఇస్తే ఆ పడవోడు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తెస్తాడు కదా, దానికోసం అన్ని సంవత్సరాలు కష్టపడి సిద్ధి పొంది దాన్ని ప్రజలందరూ చూపించాల్సిన అవసరం ఏముంది? అసలు సిద్ధులు అనేవి ఎటువంటివో తెలుసా మీకు? ఒక వేశ్య మలమూత్ర విసర్జనలతో సమానం సిద్ధులు అనేవి అని రామకృష్ణ పరమహంస ఆ సిద్ధ పురుషుడికి జ్ఞానోదయం చేస్తాడు. మన జీవితంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి మార్గంలో ఎన్నో సిద్ధులు అవన్నీ వస్తాయి. ఆ సిద్ధులతో అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం. అలా చేరుకోలేకుండా మధ్యలోనే ఆగిపోతే మన సాధన అంతటితోనే ఆగిపోతుంది. అందువల్ల అందరూ మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని తదనుగుణంగా సాధన చేస్తూ ముందుకు వెళ్ళండి. నా ఛానల్లో ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.